ఇక కోల్కతా నుంచి కాసేపట్లో హైదరాబాద్లో ల్యాండ్ కానున్నాడు మెస్సీ. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫులక్నుమా ప్యాలెస్కు వెళతాడు మెస్సీ. అయితే కోల్కతా స్టేడియం ఘటనతోటి హై అలర్ట్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. కోల్కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూసిన డీజీపీ ఉప్పల్ స్టేడియంలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ మైదానంలోకి మెస్సీ ఎంట్రీ పాయింట్ దగ్గర మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు. అభిమానులు బ్యారికేడ్స్ తోసుకొని రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని నేరుగా పర్యవేక్షిస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉప్పల్ మ్యాచ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర వీవీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వీఐపీల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు డీజీపీ. అలాగే సామాన్య ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, స్టేడియం దగ్గర ఇప్పటికే 3,000 మంది పోలీసులను మోహరించామని చెప్పారు. కలకత్తాలో కొంత ఇన్సిడెంట్ అయింది కాబట్టి దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుందామని చెప్పి మనం పెట్టిన బందోబస్తు బాగుందా రివ్యూ చేసుకుందామని వచ్చినాను ఇక్కడికి. ఇక్కడ ఇప్పటికైతే బాగుంది. ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెడుతున్నాము. విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది క్రికెట్ మ్యాచ్ అని ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ లయనల్ మెస్సీ ఆయన 7:15 ఆ టైంలో వస్తాడు. ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించిన దాన్ని. ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. అది లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులకు వాళ్ళకి విభజించిన వాళ్ళని 4 గ్రూపులకు విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకు బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట. ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్లో భాగంగా చేస్తున్నారు. అది తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం. ఈ టికిటాకా కాన్సెప్ట్ ఈ చిన్నపిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారనమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ కూడా తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అట్టేట్గా ఉంటుంది. కాబట్టి ఇదేదో రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 మినిట్స్ మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకొని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. ఉప్పల్లో మెస్సీ మ్యాచ్ సందడి, అక్కడి ఏర్పాట్లు, పోలీసుల భద్రతా చర్యలపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్లో మరికొన్ని గంటల్లోనే ఉప్పల్ స్టేడియం వేదికగా సీఎం వర్సెస్ మెస్సీ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. సో ఉప్పల్ స్టేడియంలో మనం ఉన్నాము. సో అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. అటు ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 2 సైడ్స్ గోల్ స్టాండ్స్ని సైతం ఇప్పటికే ఏర్పాటు చేశారు. సో అక్కడ మనం ఒక భారీ ఫ్లెక్సీని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ ఫ్లెక్సీని రాహుల్ గాంధీ, మెస్సీ అండ్ సీఎం రేవంత్ ముగ్గురితో ఉన్నటువంటి ఫ్లెక్సీని ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. సో ముగ్గురు ఫుట్బాల్ జెర్సీస్ వేసుకున్నటువంటి ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ రిమైనింగ్ ఇటు స్టేడియం వద్ద ఉన్నటువంటి స్టాండ్స్ని ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. వీఐపీకి సంబంధించినటువంటి స్టాండ్స్ దగ్గరికి వస్తే ఇక్కడ కొన్ని సీటింగ్స్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. రాహుల్ గాంధీతో పాటు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు ఎవరైతే వస్తారో సో వారి కోసం ఇక్కడ సీట్స్ని కేటాయించారు. ఆర్జీఎన్ ఫ్యామిలీ అనేటువంటి నేమ్స్తో మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీటింగ్ ఏదైతే ఉందో ఇదే సీటింగ్ వద్ద
సీఎంతో పాటు రాహుల్ గాంధీ కూడా వీక్షించబోతున్నారు. అండ్ ఈ 2 సోఫాస్ వచ్చేసి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి గెస్ట్లు ఉంటారు. అండ్ ఇటు సైడ్ మనం చూస్తే సీఎంకి సంబంధించినటువంటి లెట్స్ సీఎం అండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీటింగ్ ఏవైతే ఉన్నాయో ఈ సీటింగ్స్ వద్ద నుండే మొత్తం ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్ అంతా కూడా తిలకించబోతున్నారు. ఇటు సైడ్ మనం చూస్తే వెనకాల అంతా కూడా వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేడియంకి వస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండే వీక్షించేందుకు దానికి తగ్గటువంటి ఏర్పాట్లను చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ నుండి మెస్సీ వన్స్ వచ్చిన తర్వాత తాను ఎంట్రీ అయ్యేది మాత్రం ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ మ్యాట్ నుండే మెస్సీ ఎంట్రీ వస్తారు గ్రౌండ్లోకి. సో అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు లాస్ట్ 5 మినిట్స్లోనే అటు మెస్సీతో పాటు సీఎం ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లో వాళ్ళిద్దరూ కూడా పాల్గొంటారు. సో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కిడ్స్తో మెస్సీకి ఒక కరచాల కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత సీఎం చేతుల మీదుగా మెస్సీకి ఒక సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేసేశారు. అటు రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది అండ్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి విచ్చేశారు. సో మరికొన్ని గంటల్లోనే ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్కి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు రెడీ చేసేశారు. సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అయితే అన్నీ అయిపోయాయి. దాదాపు 3,000 మంది పోలీస్ బందోబస్తు నడుమ ఒక హై సెక్యూర్డ్ జోన్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఉప్పల్ స్టేడియం నుండి ప్రణీత టీవీ9. కోల్కతా నుంచి కాసేపట్లో హైదరాబాద్లో ల్యాండ్ కానున్నాడు మెస్సీ. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్తాడు మెస్సీ. అయితే కోల్కతా స్టేడియం ఘటనతోటి హై అలర్ట్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. కోల్కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూసిన డీజీపీ ఉప్పల్ స్టేడియంలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ మైదానంలోకి మెస్సీ ఎంట్రీ పాయింట్ దగ్గర మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు. అభిమానులు బ్యారికేడ్స్ తోసుకుని రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని నేరుగా పర్యవేక్షిస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉప్పల్ మ్యాచ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర వీవీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.